ఇక్కడ చూడండి, ఆ పిల్లి వచ్చిందని ఎలా అరిసేస్తున్నాయో చూసారా అండి. చిలకలేమో ఎన్ని బియ్యం వేసేసినవి. ఇదిగోండి మొత్తం జల్లేసినాయి. అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. పండగలు ఏమన్నా వస్తున్నాయి అంటే మనకి ఫస్ట్ పనులు ఏముంటాయండి? ఇంటి పనులే. కర్టెన్లు మార్చడం దగ్గర నుంచి దిళ్ళు దుప్పట్లు అన్నీ మార్చడం, ఉతికించడం, ఇంకా ఒక పని ఏంటండి, అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే మొత్తం ఇంటి పని అంతా రకరకాల పనులన్నీ ఉంటాయండి. ఇక ఇల్లు శుభ్రం చేయించడం, దేవుడి గది శుభ్రం చేసుకోవటం, డబ్బాలన్నీ శుభ్రం చేసి అన్నీ మళ్ళీ నింపి పెట్టుకోవటం, ఈ పనులన్నీ ఒక ఎత్తు అయితే ఈ కడుగుళ్ళు దులుపుళ్ళు ఇవి ఒక ఎత్తు అండి. ఉదయం నుంచి నేను, వరం, నరసమ్మ ముగ్గురం చేస్తూనే ఉన్నామండి. వరం మధ్యాహ్నం వెళ్ళిపోయింది, నరసమ్మ కూడా మధ్యాహ్నం వెళ్ళిపోయిందండి. మళ్ళీ రాత్రికి వచ్చిందనమాట నరసమ్మ. ఈ వరండా తర్వాత కార్ పార్కింగ్ దగ్గర కడిగేస్తే ఇక మొత్తం పనులన్నీ కంప్లీట్ అయిపోయినట్టేనండి. ముందు ఈ కడుగుళ్ళు పని పూర్తి అయితే అండి ఇంట్లో ఎప్పుడన్నా చేసుకోవచ్చండి. మొత్తానికి నాకు ఈ పనులన్నీ కూడా చేయటానికి ఒక 3 రోజులు అయితే పడుతుందండి. ప్రేమ బాబేమో ఊరి నుంచి వచ్చాడు. దానానా ఇక ఉదయం లేచేసరికి మబ్బుగా ఉన్నదన్నమాట. విపరీతమైన గాలి వస్తుందండి. ఇక అడపాదడపా చినుకులు కూడా పడుతూ ఉన్నాయి. ఎందుకో 4, 5 రోజుల నుంచి అయితే క్లైమేట్ అంతా కూడా ఇట్లా మబ్బుగా చినుకులు, వర్షం ఇట్లానే ఉంటుందండి. వర్షం అయితే రాత్రిపూట పడుతుంది, ఉదయానికేమో ఎండొచ్చేసేస్తుంది. పర్లేదు, ఈ క్లైమేట్ బాగానే ఉన్నదనుకోండి. ఇక శ్రావణ మాసం వస్తుంది అంటే అన్నీ రెడీ చేసుకోవాలి కదండి. కొంచెం కొబ్బరికాయలు అవన్నీ కూడా ఒలిపించి తెచ్చారనమాట మా వారు. ఈ కొబ్బరికాయలు తక్కువైతే పూల బుట్టలో పెట్టుకునేదాన్ని అండి, కొంచెం ఎక్కువ ఉన్నాయన్నమాట. అందుకని ఈ ప్లాంటర్ ఒకటి ఉంటుందండి, ఇత్తడి ప్లాంటర్ అనమాట, మొక్కలు వేసుకునే ప్లాంటర్ లాంటిది. దాని నిండా పెట్టి ఇదిగోండి దేవుడి గదిలో పక్కన పెట్టాను అనమాట. ఉదయమే పువ్వులు ఉంటే పువ్వులతో అలంకారం అది చేసుకుని పూజ చేసేసుకున్నాను. ఇక పూజా మందిరం కూడా శుభ్రం చేసుకోవాలన్నమాట అండి. అందుకనే దీపం అది అలానే ఉంచేసా. అయితే ఈ క్లైమేట్లో మొక్కలు ఏమన్నా వేస్తే కూడా బాగా పెరుగుతాయి అంటండి. మా నరసమ్మేమో క్రోటన్స్ మొక్కలు తీసుకొచ్చింది. వాళ్ళ ఇంట్లో రకరకాల మొక్కలన్నీ ఉంటాయి అంటండి. నరసమ్మ ఒకళ్ళ ఇంట్లో ఉంటుందన్నమాట అండి. వాళ్ళకి చాలా పెద్ద పెరడు ఉంటుందంట. ఆ పెరడు నిండా మొక్కలు ఉంటాయంట. ఆ మొక్కల పని అవన్నీ చేసుకుంటూ ఇక వాళ్ళు అక్కడే ఉంటారనమాట. అంటే ఇన్నాళ్ళు అయితే రెంట్ కూడా తీసుకోలేదంటండి వీళ్ళ దగ్గర, నరసమ్మ దగ్గర. మొత్తం ఆ తోట పనిలాగా మొత్తం ఆ పని అంతా చేసుకుని, ఇల్లు శుభ్రం చేసుకుని ఉండేలాగా ఒక ఇల్లు ఇచ్చారట. నరసమ్మే చెప్తుందనమాట, పర్లేదులేమ్మా పోన్లే, ఇప్పుడు అద్దెలంటే మాకు కూడా విపరీతంగా ఉంటాయండి అద్దెలు. ఎంత తక్కువ అద్దె వేసుకున్నా ఒక 3000, 4000, 5000 అవుతుంది కదా. నరసమ్మ కూతురు, అల్లుడు, వాళ్ళ ఆయన, 3 మనవాళ్ళు అందరూ కలిసి ఉంటారనమాట అండి. పెద్ద ఇల్లే అవసరం అవుతుంది అనమాట. నరసమ్మ వాళ్ళ అమ్మాయి కూడా చాలా కష్టపడుతుందండి. ఇద్దరు కూడా చాలా ఇళ్ళే చేసుకుంటారు పనులకి. మన పెరట్లో వాటర్ యాపిల్ మళ్ళీ కాయలు కాస్తూ ఉన్నాయి కదండి. ఒక గుత్తి ఇలాగ పండిపోవటం, చిలకలో పిట్టలో ఏయో తినేయటం జరుగుతుందండి. ఈరోజే మొదటి పండుని నేనైతే కోసుకుంటున్నాను అనమాట. చాలా స్వీట్గా ఉంటున్నాయండి. ఇది 3వ ట్రిప్పు వాటర్ యాపిల్ కాయలు కాయటం అండి. మొదటి కాయ కోసాను కదా, దేవుడికి చూపించి తిందామని లోనకి తీసుకువెళ్తున్నా. ఇలా చూసుకుంటే భలే హ్యాపీగా అనిపిస్తుందండి. వేసావా? వెరీ గుడ్, బాగుంది. ఇంతలో పక్కింటి మంగ పిలుస్తోంది అనమాట అండి. ఇటువైపు అరటి గెల ముగ్గిపోయిందండి, పిట్టలు తినేస్తున్నాయి అని. అటు మామిడి చెట్టు కొట్టేసిన తర్వాత మొత్తం మన పెరడంతా వాళ్ళకి బాగా కనిపిస్తోందంటండి. నాకేమో ఈ అరటి గెల అసలు కనపడదండి, స్టార్టింగ్ నుంచి కనపడదు. ఎందుకంటే అరటి ఆకులు అడ్డుగా ఉన్నాయన్నమాట, అటే మసులుతూ ఉంటాం కదా. ఓకే, అరటి గెల తయారవటానికి టైం ఉందేమో అని అనుకున్నాను. కరెక్ట్‌గా శ్రావణ మాసం నాటికి భలే ముగ్గిందండి. మంగ చెప్పబట్టి సరిపోయింది, లేకపోతే ఇంకా అస్సలు చూసుకునేవాళ్ళం కాదండి. ఒక అర డజను అరటిపళ్ళైతే తినేసేసినాయండి పిట్టలు. పోన్లేండి, పిట్టలు తింటే హ్యాపీనే అనుకోండి. ముందు అవి రుచి చూసిన తర్వాతే మన వరకు వస్తాయన్నమాట అండి.
మన అరటి చెట్లకి ఇంత చిన్న గెల వేయటం ఇదే ఫస్ట్ అండి. చిన్న గెలలు. ఈ అరటి చెట్టు చాలా చిన్న అరటి చెట్టుకే గెలేసేసిందండి. అప్పుడు మేము మొదటిసారి ఈ గెలను చూసినప్పుడు కూడా వీడియో పెట్టాను. ఇంత చిన్న చెట్టుకి గెలొచ్చేసిందేంటి, చిన్న గెల వేసింది అని అనుకున్నాము. అలానే ఎక్కువ హస్తాలు లేవండి. ఒక 4 హస్తాలున్నాయనమాట. అందులో ఒక అరడజనేమో పక్షులే తినేసినియి. పర్వాలేదులెండి. ఎన్ని మిగిలితే అన్నే మనకి. ఇంకొంచెం ముగ్గితే చాలా బావుంటాయండి. అయితే ఆ హస్తాలని కట్ చేయాలంటే మన వల్ల అవ్వదండి. ఎందుకంటే మనం కట్ చేసామంటే ఖచ్చితంగా చాకెళ్ళి ఆ అరటి పళ్ళకి తగిలేసేస్తది. ఒకటో, రెండో పళ్ళు పోతాయి. ఎందుకొచ్చింది అని చెప్పి మా ఇంట్లో అద్దెకుండే బాబు ఉన్నాడు సాయి అని. వాళ్ళు పళ్ళ కొట్టు అనమాట అండి. వాళ్ళది పళ్ళ వ్యాపారమే. అతన్నే పిలుస్తామనమాట ఎప్పుడూను. ఇక సాయి వచ్చి హస్తాలు కోసిస్తాడులెండి. చాలా చిన్న గెలండి. ఇప్పటి వరకు మన పెరట్లో కాసిన అన్ని అరటి గెలల్లోకి చిన్న అరటి గెల ఇదేనండి. కానీ చిన్నదో, పెద్దదో ఏదో ఒకటండి. అలాగా అరటి గెలలు దిగుతూనే ఉన్నాయండి. పర్ణశాలలో అయితే ఒక 50, 60 చెట్లయితే ఉన్నాయి కానీ, ఒక్కదానికి కూడా పువ్వు లేదండి. ఇప్పుడు మన పెరట్లో కూడా ఓ 10 చెట్లున్నయి. ఇంకా దేనికి పువ్వెయ్యలేదు. ఇదే లాస్ట్ గెల అనమాట అండి. ఆ తల్లి ఆ ఆనందలక్ష్మి, గజలక్ష్మికి అక్కడ పెడతాననమాట అండి గెల. ఆవిడ కోసం అన్నట్టనమాట. ఇక ఇంతలోకి సాయి గూడా వచ్చాడు. గెలలో హస్తాల పళాన కట్ చేసాడండి. నేను చూడలేదు. వెనక మంగ చూసిందనమాట. ఆళ్ళకి కనిపిస్తోందంట. ఆళ్ళు చూసి చెప్పారు. థ్యాంక్స్ అయ్యా. మా ఇంట్లో అద్దెకుండే సాయి అండి. వచ్చి కట్ చేసి ఇస్తాడనమాట. పర్లేదు నాన్న అక్కడేసాయి. ఇగోండి ఆ చిన్న గెలకి కాసిన చక్కెరకేళి అరటిపళ్ళు సైజు మాత్రం చాలా బాగున్నాయండి. ఈవేళ హస్తాలు కోయించి ఇక్కడ పెట్టించాను అనమాట. ఇందులో ఈ 6 పళ్ళు తినేసినాయండి పక్షులు. పోన్లేండి, పక్షులు తింటే ఆనందమే నాకు. ఈ ఒక 10, ఈ 12, 14, 16, 18, 20, 22, 24, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37 కాయలు కాసిందండి ఆ చిన్న గెలకి. ఒక్క 2 రోజులు ఆగితే బాగుండేది అని అనిపించిందండి. శ్రావణ శుక్రవారం నాడు చక్కగా పెట్టుకునేదాన్ని ఆస్తాం అని అనుకున్నాను. ఈ 2 రోజులకి ఆ పచ్చగా ఉన్న అరటిపళ్ళు ఏమన్నా ఆగుతాయేమోనండి. ఈ పండుని అయితే ఆగవిట. ఎందుకంటే అవి బాగా మిగలముగ్గిపోయినాయండి. సరే తలా 2 ఇచ్చేద్దాము అని చెప్పి ఇచ్చేసాను. అంత చిన్న గెలైనా 37 కాయలు బాగానే కాసిందండి. ఏమండి మా పెరట్లో అరటిపళ్ళు మాత్రం అద్భుతమైన రుచితో ఉంటాయండి. అంటే అరటిపళ్ళనే కాదండి ఏదైనాని. ఎందుకంటే నేల మంచిదనుకుంటండి. అది కాక మనమేం పురుగులు, మందులో, ఎరువులో ఏమి వెయ్యం కదా! చక్కగా తియ్యగా చాలా బావుంటాయనమాట. ఈ ఈ అరటి గెల కథ ఇదనమాట అండి. ఇక ఈరోజు వెన్న చేసే పని కూడా పెట్టుకున్నానండి. నిజానికి నెలలో ఒకసారో, 2 సార్లో వెన్న చేస్తాం కదండీ! పెద్ద పనండి. కానీ నాకు చాలా ఇష్టమైన పని వెన్న చేయటం. ఈ వెన్న చేసేటప్పుడంతా కూడాని కృష్ణయ్యే గుర్తుకొస్తూ ఉంటాడండి. కృష్ణయ్యకి ఎంతో ఇష్టం ఈ వెన్నపూస అంటే. వీటి కోసమే కదా అందరు గొల్లభామల ఇళ్ళకన్నీ దొంగతనంగా వెళ్ళాడంట. ఇట్లానని ఏంటేంటో గుర్తుకొస్తూ ఉంటాయి అనమాట అండి. అలానే కృష్ణయ్య దగ్గర ఫస్ట్ ముద్ద తీసి అంత పెట్టి అదే అంటాను, కృష్ణయ్య మన ఇంట్లో బోల్డంత వెన్న ఉంటుందయ్యా, నువ్వు ఎక్కడికి దొంగతనానికి వెళ్ళకు, మన ఇంటికి వచ్చేసేయి, నీకు ఎప్పుడు ఆకలి వేసినా సరే ఇక్కడికి వచ్చేసేయి అలా అంటూ ఉంటాను అనమాట అండి. అలానే కృష్ణయ్య దగ్గర పెట్టిన పాలు, బయట కృష్ణయ్య దగ్గర పెట్టిన పాలు కూడా పిల్లి వచ్చి తాగినప్పుడు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. రోజు వచ్చి తాగుతాయండి. అంటే నేను చూసినప్పుడు ఆ పిల్లి తాగటం చూసినప్పుడు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతా. తర్వాత ఖాళీగా ఉన్నప్పుడు గిన్నె తెచ్చేసుకుంటూ ఉంటా సాధారణంగా. అంటే దాన్నే పర్టికులర్గా చూస్తూ ఉంటాం కదా. అలా వచ్చి తాగేటప్పుడు కూడా ఆ పిల్లి కూడా నాకు కృష్ణ ఇలానే కనిపిస్తుందండి. అలానే ఈ వెన్న చేసే ప్రాసెస్ని కూడా నేను చాలా చాలా ఇష్టంగా చేస్తానండి. అసలు ఆ మెత్తని వెన్నపూసను అట్లా ముద్దలాగా చేసి కృష్ణయ్య దగ్గర పెడితే కృష్ణయ్య అంత ఇష్టంగా తింటాడు కదా అని అనిపిస్తుంది. అంటే భక్తి అనేది ఎప్పుడు కూడా ఒక భావన అండి. ఆ భావాన్ని మన మనసులో ఎప్పుడూ అనుకోవటం అనేది చాలా మంచి విషయం.
అసలు నేను ఎక్కువ మాట్లాడుతూ ఉంటానండి. అంటే మనుషులతో కాదండి. ఏదో ఒకటి అంటే భగవంతుడితో మాట్లాడుకుంటున్నట్టు. ఆయనకి లింక్ అయి ఉన్నది. అంటే అనుసంధానం అయి ఉన్నది. ఇప్పుడు వెన్న చేస్తున్నా, కృష్ణయ్య నీకోసం వెన్న చేస్తున్నానయ్యా, అట్లా అనుకుంటూ మాట్లాడటం నాకు అట్లా అలవాటు అనమాట అండి. ఇప్పుడు కాదు, అప్పుడు కాదండి. ఎన్నో ఏళ్ల నుంచి నాకు ఆ అలవాటు. బాధొచ్చినా, ఆనందం వచ్చినా ఏదైనా సరే భగవంతుడితో షేర్ చేసుకోవటం అలవాటు అనమాట అండి. మా పిల్లలు ఎప్పుడూ అంటా ఉంటారు, నవ్వుతూ ఉంటారనమాట. అడిగావా? దేవుణ్ణి అడిగావా అని చెప్పి. అది 'లిటిల్ సోల్జర్స్‌లో' డైలాగ్ అనమాట అండి. అంటే అప్పటినుంచి కూడా ఈ అలవాటు నాకుందనమాట. అప్పట్లో పూజ చేసుకుంటూ భగవంతుడిని ఏదో ఒకటి అడుగుతా ఇట్లా మాట్లాడుతూ ఉండేదాన్ని. ఇప్పుడు అసలు ఏ పని చేస్తున్నా సరే అండి, భగవంతుడితో మాట్లాడుతున్నట్టే మాట్లాడుకుంటూ ఉంటాననమాట. అంటే స్వామి మన పక్కన ఉన్నట్లుగా భావిస్తూ మనం మనుగడ సాగించటం అనేది అది చాలా మంచి విషయంగా నాకు అనిపిస్తదండి. మనలో ఎవరికన్నా ఈ అలవాటు ఉంటే మీరు అస్సలు ఏమీ ఫీల్ అవ్వొద్దండి. చాలా మంచి అలవాటు. మన కష్టం, సుఖం, దుఃఖం ఏదైనా సరే అండి, పక్కన భగవంతుడున్నాడు. ఆయన చూసుకుంటాడండి. మనకెందుకండి ఇవన్నీను? అలా అనిపిస్తదనమాట. అలా కృష్ణయ్యతో మాట్లాడుకుంటూ వెన్న చేసేయటం అయ్యింది. నెయ్యి కాసేయటం కూడా అయిపోయిందండి. ఇక ఈరోజు పనులన్నీ అయిన తర్వాత పసుపు, కుంకుమ, కారం ఇవి అయిపోయినాయి అనమాట అండి. ఎట్లనో బయటికి వెళ్తున్నాం అనమాట. మిల్లుకెళ్ళి అవన్నీ పట్టి తెచ్చుకున్నాను. మాకు మిల్లులో మంచిగా ఫ్రెష్‌గా అప్పటికప్పుడు మసాలా కారము, మంచి ఫ్రెష్ పసుపు, ఫ్రెష్ చక్కని కుంకుమ, కెమికల్స్ లేని కుంకుమ అన్నీ తయారు చేస్తారనమాట అండి. ఇది జస్ట్ బస్ స్టాండ్ ఆపోజిట్ సందులో ఉంటుందనమాట అండి. మేము ఎప్పటినుంచో ఇక్కడే తీసుకుంటాము. సంధ్య వాళ్ళకి అందరికీ కూడా ఇక్కడి నుంచే పంపిస్తాం. కుంకుమ చూడండి ఎంత బాగున్నాదో. అసలు దసరా వస్తే అండి బస్తాల కొద్ది కుంకుమ మిల్లులో ఆడి అక్కడ పేరుస్తారనమాట. అసలు చూడటానికి ఎంత అందంగా ఉంటుందోనండి. చాలా ఆనందంగా అనిపిస్తుంది. వీరిదే అనమాట అండి మిల్లు. మా వారి స్నేహితులే ఈయన. పసుపు, కుంకుమ, మసాలా కారం, మామూలు ప్లెయిన్ కారం కూడా ఉంటుందండి. నేను ప్లెయిన్ కారం తెచ్చుకోలే. కూర కారం అంటాం కదా, మసాలా కారం అన్నీ తెచ్చేసుకున్నాను. ఇక అటునుంచి మిల్లు నుంచినేమో పర్ణశాలకు వెళ్ళామన్నమాట అండి. అక్కడ తులసి దళాలు చాలా కోసి తెచ్చుకున్నాను. ఇక ఇంటికి వచ్చిన తర్వాత ముందు ఇవన్నీ కూడా డబ్బాల్లో వేసుకుంటున్నాం. ఇదేమో మసాలా కారం అంటే తెలుసు కదండి, ధనియాలు, జీలకర్ర అన్నీ కలిపిన కారం అనమాట. ఇవేమో పసుపు, కుంకుమ. పసుపు, కుంకుమ కూడా మంచి రంగుతోటి చాలా బాగుంటాయి అన్నమాట అండి. శ్రావణ మాసంకి అట్లనే మళ్ళీ వేపంగానే దసరా ముందు ఇట్లా తెచ్చుకుంటామన్నమాట. పావు కిలో తెచ్చుకుంటే సరిపోతుందండి. ఇట్లా డబ్బాల్లో వేసేసుకుని ఒక స్పూన్ వేసి పూజా మందిరం డస్కుల్లో పెట్టేసుకుని ఉంచుకుంటాను. అవసరమైనప్పుడల్లా అంత గిన్నెల్లోకి తీసుకుంటాను అనమాట అండి. ఇక శ్రావణ మాసం రాబోతోంది అని అంటే మనందరం చాలా ఆనందంగా ఎదురు చూస్తూ ఉంటాము. అన్ని వారాలు ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఆ తల్లిని పూజించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజుకి ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తే అప్పటి వరకు ఉంటానండి.